దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పును తాము సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నట్లు నేతకాని కుల సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేతకాని విద్యార్థి సంఘం అధ్యక్షులు ప్రసాద్ నేత సుప్రీంకోర్టు తీర్పు విషయంలో అభిప్రాయ సేకరణపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ జాడి ముసలయ్య అధ్యక్షత నిర్వహించారు. నేతకాని సంఘాల అధ్యక్షులు ఏసుకూరి రాజమల్లు, దుర్గం రాజేష్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దర్శనాల భువనచంద్ర, రత్నం రాజేష్, దేవేంద్ర వరప్రసాద్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణతో ఉపకులాలకు లబ్ధి జరిగేలా చేయాలని కోరారు. గతంలో చేసిన ఏబీసీడీ వర్గీకరణ శాస్త్రీయంగా లేదన్న అభిప్రాయం ఉపకులాల్లో ఉందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ కమిషన్ ద్వారా ఎస్సీల కుల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం ఆయా వర్గాలకు సంపూర్ణంగా లబ్ధి జరిగేలా వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నేతకాని మహర్ కులానికి చెందినటువంటి వివిధ రకాల ప్రజా సంఘాలన్నీ కూడా ఇక్కడ ఈరోజు సమావేశమయ్యాం. ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు దాని మీద చర్చ సమాలోచనలు చేయడం కోసము సమాజము ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ఒకటి, ఎస్సీ వర్గీకరణ మీద రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మరి ఎస్సీ వర్గీకరణలో ఉపకులాలుగా ఉన్నటువంటి వాళ్లకు మేలా కాదా అనేటువంటి విషయం మీద మేము ఇక్కడ చర్చలు చేస్తున్నాం. మరొక కమిషన్, ఒక ఎస్సీ కమిషన్ని నియమించి కమిషన్ ద్వారా కులగణన అనేటువంటిది జరిపి కులగణనలో వచ్చినటువంటి జనాభా తమాషా ప్రకారము